Hey guys, welcome back to my channel. Name me Ramya and you're watching. సో గైస్ ఈరోజు మనం చెనక్కాయలతో చేసిన పప్పు చెక్కర్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఈ పప్పు చెక్క రెసిపీ అనేది చాలా ట్రెడిషనల్ రెసిపీ, అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ. సో ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి పప్పు చెక్కలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని ఎలా చేయాలో తెలియక చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆరల్స్ బయట నుంచి కొని తింటూ ఉంటారు, బట్ బయట నుంచి తినేవి అంతా ఏం బాగోవు. సో ఈరోజు మనం చేయబోతున్నాం పప్పు చెక్కలు, అది కూడా హోమ్ మేడ్. సో ఈ పప్పు చెక్కలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఎక్కువ ఏం లేవు, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. చాలా ఈజీగా చేయొచ్చు, బట్ ఆ ప్రొసీజర్ అనేది చాలామందికి తెలీదు. సో ఈ వీడియోలో మీకు ఆ ప్రొసీజర్ మొత్తాన్ని క్లియర్గా చూపిస్తాను. సో నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, పప్పు చెక్కలు చేయడానికి ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 2, చెనక్కాయలు అండ్ బెల్లం. సో ఇక్కడ నేను బెల్లం అండ్ చెనక్కాయలు పెట్టేసుకుని ఉంచాను. చెనక్కాయలకి సరిపడా బెల్లాన్ని మనం వేసుకోవాలి. సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను, ఒక పెద్ద బాండి పెట్టాను. ఇందులో మనం ఉప్పుని వేసుకోవాలి, అంటే చెనక్కాయని ఫ్రై చేయడానికి ఉప్పుతో ఫ్రై చేయాలి మనం. అప్పుడే చెనక్కాయలకి నల్ల నల్ల పెచ్చ అనేది పట్టదు, మంచిగా వేగిపోతాయి. సో ఇప్పుడు ఉప్పు వేసేసాను, అందులో చెనక్కాయలని వేసి మంచిగా వేయించుకోవాలి. సో ఇది వేగిపోయేంతలోపు మనం బెల్లాన్ని హాఫ్గా కట్ చేసుకుని నలగొట్టుకుందాం. సో ఇప్పుడు ఈ చెనక్కాయలు అనేవి వేగిపోయాయి అండ్ దీన్ని మనం ఇప్పుడు జల్లెడ పడదాం. సో ఈ విధంగా జల్లెడ పడటం వల్ల ఉప్పు అనేది చెనక్కాయల నుంచి సెపరేట్ అవుతుంది ఇలా. అండ్ ఈ ఉప్పుని మనం మళ్ళీ రీయూజ్ కూడా చేయొచ్చు, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు నేను చెనక్కాయలు వేయించాలనుకున్నా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం అండ్ ఇప్పుడు బెల్లాన్ని నలగొట్టుకుందాం. ఇది మొత్తంగా నలిగేసిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని వాటిలో నలగొట్టిన బెల్లాన్ని వేసుకొని అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం కరగవేయాలి. అండ్ ఇందులో మీకు చిన్న చిన్న నల్ల నల్ల పొలుకులు కనబడుతున్నాయి కదా, ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేయబోతున్నాము. ఇదిగో ఇట్లా మొత్తంగా వాటర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేస్తూ బాండీలో వేసుకుందాం. సో ఇలా బెల్లం వాటర్ని మొత్తం పోర్ చేసుకున్న తర్వాత ఇక మీరు చూడొచ్చు సపరేట్ అయిపోయింది ఆ చిన్న చిన్న నల్ల నల్ల పోలుకులు ఏవైతే ఉన్నాయో. సో ఇప్పుడు చెనక్కాయల్ని మనం తొక్కు తీసేయాలి. సో లైక్ చల్లబడిపోయినాయి చెనక్కాయలు, వీటిని పొట్టు తీయాలి పైన. మీరు ఇలా చెరిగేసి కూడా పొట్టు తీయచ్చు. సో అలా మొత్తం పొట్టు తీసేసాను అండ్ ఇప్పుడు మనం బాండీలో బెల్లం వేసుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా చిక్కబడుతూ వస్తుంది. జస్ట్ ఇది చేయడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. సో ఇలా నురగగా వస్తే అయిపోయినట్టు, జస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం చెక్ చేద్దాం ఎలా అయిందని. సో ఇప్పుడు ఈ పాకం అనేది అయిపోయింది అండ్ ఇందులో మనం చెనక్కాయల్ని యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం అండ్ దీన్ని చల్లారక ముందే తొందరగా ఉండలు చుట్టేసుకోవాలి. ఇది కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి మా మమ్మీ ఇందులో హెల్ప్ చేస్తుంది. చూసారా, తొందరగా చుట్టేసి పెట్టేస్తే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఆరిపోయిన తర్వాత చేస్తే అది ప్లేట్కి అతుక్కుపోతుంది.
నేను పప్పు చెక్కల్ని అన్నిటిని ఒక బాక్స్లో పెట్టేశాను, ప్రిజర్వ్ ఉంటాయి. ఈ పప్పు చెక్కలు అనేవి చాలా కాలం వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం. ఎట్ ఎ టైం ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఫస్ట్ లెట్ మీ టేస్ట్ ఇట్. సో గైస్, నాకైతే ఈ పప్పు చెక్కలు చాలా బాగా నచ్చాయి అండ్ మీకు కూడా నచ్చుంటాయని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.